హాయ్ హెల్దీ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ డాక్టర్ అంజలి. ఈరోజు మనం ఈ కొత్త సంవత్సరం మనం హెల్దీగా ఆరోగ్యంగా ఉన్నామా లేదా అనేది కంపల్సరీ తెలుసుకోవాలండి. దానికి కొన్ని టెస్టులు అనేది చేయించుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లేడీస్కి టెస్టులు చేయించుకోవాల్సినది హెచ్పివి టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. హెచ్పివి టెస్ట్లో మీకు ఇది క్యాన్సర్ ఆఫ్ సర్విక్స్ అనేది మీకు హెచ్పివి వైరస్ వల్ల వస్తుంది కాబట్టి 16, 18 ఏమైనా ఉందేమో అనేది చెక్ చేయించుకోవాలి ఖచ్చితంగా. ఇంకా ప్యాప్స్మియర్ అనేది లిక్విడ్ బేస్ సైటాలజీ, అంటే సెల్స్ ఏమైనా చేంజెస్ ఉన్నాయనేది చెక్ చేయించుకోవాలి. ఒకవేళ ఇవి రెండిట్లో ప్రాబ్లం ఉంది అంటే ఖచ్చితంగా మీరు కాల్పోస్కోపీ టెస్ట్ అనేది చేయించుకోవాలి. ఈ టెస్ట్ అనేది చేయించుకోయిన తర్వాత మీకు క్యాన్సర్ రాకముందే ఏదైతే చేంజెస్ ఉంటాయో సెల్స్లో అది ముందే కనుక్కొని మీకు ట్రీట్మెంట్ ఇస్తే అసలు క్యాన్సర్ వరకు పోవాల్సిన అవసరం ఉండదు. ఇంకా ఎందుకు ఇది ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామంటే రోజుకి 200 మంది మన ఇండియాలో చనిపోతున్నారు సర్వైకల్ క్యాన్సర్ వల్ల, అంటే గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్ వల్ల. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. 8 నిమిషాలకు ఒకరు మహిళ చనిపోతున్నారు. మొత్తం టోటల్ వరల్డ్లో 4 చనిపోయినారంటే మన ఇండియా నుంచే ఒకరు ఉంటారు ఖచ్చితంగా. కాబట్టి ఎందుకు ఇది అంత క్యాన్సర్ అనేది ఇంత ఎక్కువ అవుతుంది అంటే పర్సనల్ హైజీన్ మెయింటైన్ చేయకపోవడం వల్ల, అంటే శుభ్రంగా ఉండకపోవడం వల్ల. ఒక్కొక్కరికి ఇమ్యూనిటీ చాలా తక్కువ ఉంటుంది, దానివల్ల ఇబ్బంది అవుతుంటుంది. ఇంకా మల్టిపుల్ సెక్స్ పార్ట్నర్స్ అనేది ఉంటారు కాబట్టి కూడా ప్రాబ్లమ్స్ వస్తుంటుంది. అర్లీ ఏజ్లో మ్యారేజ్ చేస్తారు, అప్పుడు కూడా కొంతవరకు ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ టెస్ట్ చేయించుకొని ఏం లేదంటే చాలా హ్యాపీగా ఉండొచ్చు. వచ్చే సంవత్సరం అంతా మీరు హ్యాపీగా ఉండొచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి హెచ్పివి టెస్టు, ఈ ప్యాప్స్మియర్ టెస్టు, కాల్పోస్కోపీ టెస్ట్ చేయించుకున్నాం, ఇంకా హ్యాపీగా ఉన్నాం, యూట్రస్ ప్రాబ్లం ఏం లేదు. ఒకసారి స్కానింగ్ కూడా చేయించుకోవాలి. గర్భసంచి ఎలా ఉంది, అండాశయాలు ఎట్లా ఉన్నాయి అనేది, ఎండోమెట్రియం అనేది ఎట్లా ఉంది. ఎండోమెట్రియం అనేది థిక్నెస్ మీకు 10 కన్నా ఎక్కువ పోకూడదు. ఎక్కువ ఎండోమెట్రియల్ థిక్నెస్ ఉందనుకోండి, అంటే గర్భసంచి లోపల పొర అనేది ఎక్కువ ఉంటే కూడా గర్భసంచి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అండాశయ క్యాన్సర్ ఏమైనా ఉందా అనేది చెక్ చేయించుకోవాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బ్రెస్ట్ది స్కానింగ్. ఒకవేళ 40 years బిలో ఉన్నారంటే బ్రెస్ట్ స్కాన్ అనేది చేయించుకోవాలి మీరు. ఒకవేళ 40 years అబవ్ ఉన్నారంటే మ్యామోగ్రామ్ అనేది చేయించుకోవాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈసీజీ అనేది కంపల్సరీ చేయించుకోవాలి. ఇంకా టెస్ట్ వచ్చేసి ఫాస్ఫరస్ అనేది బ్లడ్ టెస్ట్ చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. ఫాస్ఫరస్ ఎందుకు చేయించుకోవాలంటే మీ దాంట్లో క్యాల్సిఫికేషన్, అంటే ఇప్పుడు ఏదైనా రక్తనాళాల్లో క్యాల్సిఫికేషను ఏమైనా ఉంటే మీకు క్యాల్సిఫికేషన్ అంటే ఏంది, ఏదైనా శుద్ధ మాదిరి ఉంటుంది రక్తనాళాల్లో, అది బ్లాక్ అయిపోతే ఆ ఏరియా అంతా డెడ్ అయిపోతుంది. కాబట్టి ముందు జాగ్రత్తగా మనం క్యాల్సిఫికేషన్ ఉందా లేదా అంటే ఎంజాయ్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఫాస్ఫరస్ టెస్ట్ చేయించుకుంటే అప్పుడు అన్ని లెవెల్ చేసేస్తే ఇంకా క్యాల్సిఫికేషన్ ప్రాబ్లం అనేది తగ్గిపోతుంది. అప్పుడు రక్తం సరఫరా అనేది బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కొలెస్ట్రాల్ టెస్ట్ అనేది కంపల్సరీ. లిపిడ్ ప్రొఫైల్ అనేది కంపల్సరీ చేయించుకోవాలండి. ఎందుకంటే కొలెస్ట్రాల్ అనేది పెరిగితే కూడా రక్తనాళాలు అనేది బ్లాక్ అయిపోతాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి హోమోసిస్టిన్ అనేది టెస్ట్ చేయించుకోవాలి. అంటే మీకు రక్తం అనేది గడ్డ కట్టే అవకాశం ఉందా, దానివల్ల కూడా గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా బ్రెయిన్లో కూడా రక్తం అనేది గడ్డ కడితే బ్రెయిన్ కూడా ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి ఎక్కడైనా క్లాట్ అయ్యేది ప్రాబ్లం ఉందా అనేది హోమోసిస్టిన్ టెస్ట్ చేయించుకుంటే తెలిసిపోతుంది. ఇంకా కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అనేది కంపల్సరీ చేయించుకోవాలి. మీకు రక్తం ఎన్ని పాయింట్ ఉంది, ఇది ఏమైనా సెల్స్ అనేది ఎక్కువ పెరిగినాయి, న్యూట్రోఫిల్ అనేది ఎక్కువ పెరిగితే మీకు బాడీలో ఇన్ఫ్లమేషన్ ఉంది అని అర్థం, ఏమైనా ఇన్ఫెక్షన్ ఉంది అనే అర్థం. కాబట్టి ఇవన్నీ టెస్ట్ చేయించుకుంటే మీకు చిన్న చిన్న టెస్ట్లతోనే మీకు పెద్ద పెద్ద జబ్బులు అనేది ఉన్నాయా లేదా అనేది కనుక్కోవచ్చు మనం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మీరు కాల్షియం, విటమిన్ D3, ఇంకా B12 అనేది కంపల్సరీ చేయించుకోవాలండి. ఎందుకంటే D3 అనేది చాలా తక్కువ ఉంటుంది, దానివల్ల ఎక్కువ జబ్బులు వస్తున్నాయి. ఇంకా B12 కూడా చాలా తక్కువ ఉండడం వల్ల, అంటే ఎప్పుడో ఒకసారి నాన్ వెజ్ తినడం వల్ల B12 అనేది చాలా తగ్గిపోతుంది.
నాన్ వెజ్ ఒకటే కాదు, డైలీ ఎగ్ తిన్నా, మీరు మిల్క్ తీసుకున్నా, పెరుగు తీసుకున్నా, చీజ్ తీసుకున్నా కూడా, బటర్ తీసుకున్నా, ఇవన్నీ తీసుకుంటే కూడా మీకు B12 అనేది బాగుంటుంది. ఇవన్నీ ఏం తీసుకోవడం లేదంటే ఖచ్చితంగా B12 అనేది టెస్ట్ చేయించుకోవడం మంచిదండి. ఇంకా ఫాస్టింగ్ ఇన్సులిన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫాస్టింగ్ ఇన్సులిన్ చేయించుకుంటే మీకు మెటబాలిక్ డిజార్డర్స్లో ఉన్నారా, మీకు వచ్చేది షుగర్ ఏమైనా వస్తుందా, మీకు ఏమన్నా బీపీ వస్తుందా, ఇవన్నీ కూడా తెలుస్తుంది. ఇంకా మీకు గుడ్ కొలెస్ట్రాల్ ఎంత పర్సంటేజ్ ఉంది అనేది ఖచ్చితంగా చేయించుకోవాలి. గుడ్ కొలెస్ట్రాల్ అనేది 50 ఉంటే చాలా మంచిదండి. మీకు చాలా వరకు హార్ట్ డిసీజ్ అనేది రావు. బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎంత ఉంది అనేది చెక్ చేయించుకోవాలి. ట్రైగ్లిసరైడ్స్ అనేది ఎంత ఉన్నాయి అనేది ఇవంతా కూడా మీకు లిపిడ్ ప్రొఫైల్లో వచ్చేస్తుంది. కాబట్టి ఇవి టెస్ట్ చేయించుకుంటే లేడీస్కి ఇవన్నీ ఏం ప్రాబ్లం లేదంటే సేఫ్. ఏదైనా చిన్న చిన్న మార్పులు ఉన్నా కూడా మీరు ఈ టెస్ట్ ద్వారా తెలుసుకొని దీనికి తగిన ట్రీట్మెంట్ తీసుకున్నారనుకోండి, పెద్ద జబ్బులకి పోకుండా ఉంటారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి జెంట్స్లో వచ్చేసి మీరు ఖచ్చితంగా ఈసీజీ అనేది చెక్ చేయించుకోవాలి. ఈసీజీ ఇంకా ఇది లిపిడ్ ప్రొఫైల్ అనేది చెక్ చేయించుకోవాలి. ఇంకా పొట్ట ఎక్కువ ఉందనుకోండి, ఖచ్చితంగా మీకు హార్ట్ డిసీజ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఫ్యాటీ లివర్ ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి మీరు స్కాన్ ఒకసారి చేయించుకోవడం మంచిదండి, ఫ్యాటీ లివర్ ఏమైనా ఉందా. ఇంకా చిన్నపిల్లలు కూడా ఖచ్చితంగా పొట్ట ఎక్కువ ఉందంటే ఫ్యాటీ లివర్ ఉందేమో అని చెక్ చేయించుకోవడం. వాళ్ళకి ఫాస్టింగ్ ఇన్సులిన్, ఇంకా బ్లడ్ ఎంత ఉంది, ఇంకా D3 B12 కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అనేది పిల్లలు కూడా చేయించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. కాల్షియం లెవెల్స్ అవన్నీ కూడా. ఇంకా పెద్దవాళ్ళు ఈసీజీ చేయించుకున్నారు. ఫాస్ఫరస్ అనేది చాలా ఇంపార్టెంట్. హోమోసిస్టిన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇది చేయించుకోవడం. ఎందుకంటే రక్తం గడ్డగట్టే అవకాశం ఉందా లేదా తెలిసిపోతుంది. ఇంకా హెచ్బి లెవెల్ ఎంత ఉంది, ఊరికేనే అలసట వస్తుంది అంటే ఫాస్టింగ్ ఇన్సులిన్ చేయించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ టెస్ట్ చేయించుకుంటే మీకు ఏమైనా ప్రాబ్లం ఉందంటే ముందే క్లియర్ చేసుకుంటే మీరు హ్యాపీగా ఉంటారు, హెల్తీగా ఉంటారు. కాబట్టి పిల్లలకు కానీ, మీకు కానీ, మీ భార్యకు కానీ ఖచ్చితంగా ఈ టెస్ట్ చేయించుకోండి. మీకు ఏమైనా ప్రాబ్లం ఉన్నాయనుకోండి, ఈ టెస్ట్లో ప్రాబ్లం ఉన్నాయి, ఏదైనా వేరే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయనుకోండి, మీరు నన్ను కాంటాక్ట్ కావచ్చు, నా క్లినిక్కి రావచ్చు. కాల్పోస్కోపీ టెస్ట్ నేను కూడా చేస్తున్నాను. కాబట్టి ఆ కాల్పోస్కోపీ టెస్ట్ చేయించుకోవాలంటే ఇంకా HTI టెస్టు, ఇంకా HPV టెస్టు, ఇంకా ఇవన్నీ టెస్ట్ చేయాలంటే నేను చేస్తున్నాను. నా దగ్గర రావచ్చు. లేదంటే మీకు దగ్గరలో ఏ హాస్పిటల్ ఉందో, ఎవరైతే బాగా కరెక్ట్గా చేస్తున్నారో అక్కడ వెళ్ళి చేయించుకోండి ఈ టెస్టులన్నీ. హ్యాపీగా ఉండండి, హెల్తీగా ఉండండి. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.